అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహైః అనావిద్ధం రత్నం మధునవమనాస్వాదితరసం అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూపమనఘం న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః న జానే నజానే తెలియదు ఇందులో తెలియకపోవడానికి ఏముంది? అనాఘాతం పుష్పం అంటే వాసన చూడబడని పువ్వు. వాసన ఉంటేగా చూడడానికి. ఇకపోతే ఎవరు రుచి చూడని తేనె, అది తేనో బెల్లం పాకమో ఎవరికి తెలుసు. ఇకపోతే ఆ బ్రహ్మదేవుడు ఆమెను ఎవరి కోసమో సృష్టించాడని ఇంకెందుకయ్యా బాధ. ఇకపోతే పనికి మాన్న వస్తువును ఆశించడానికి ఏ తెలివి మాన్నవాడో ఉంటాడు. అయినా ఈ వర్ణనంతా శకుంతల గురించి కాదు కదా? అవును మిత్రమా, ఆ దివ్య సుందరమూర్తి కళ్ళారా తిలకిస్తే నువ్వంత చులకనగా మాట్లాడు. రాజమందిరంలో దుష్యంత మహారాజు తాను వీణ వాయించగా తన ఎదుట శకుంతల నాట్యం చేస్తున్నట్టు ఊహిస్తాడు. ఆ ఊహలో వీణపై దుష్యంతుడు తీయని పాటను వినిపిస్తాడు. మదిలో మౌనముగా కదలే మధుర వీణ, మదిలో మౌనముగా కదలే మధుర వీణ, మదిలో మౌనముగా రాజహంసవోలె సాగి రమణి తిరిగి చూసే, రాజహంసవోలె సాగి రమణి తిరిగి చూసే, మరుడేమో దాగి దాగి విరితూపులు దూసే, మరుడేమో దాగి దాగి విరితూపులు దూసే, ఈ విరాళి నాలో ఏనాటికి తీరును, మదిలో మౌనముగా కదలే మధుర వీణ, మదిలో మౌనముగా. శకుంతల తామరాకుపై దుష్యంతుడికి ప్రేమలేఖ రాస్తుంది. ఆ సమయానికి అక్కడికొచ్చిన దుష్యంతుడు తన గానంతో ఆమెను పరవశింపచేస్తాడు. ఈ సమయంలో కందుకూరి వీరేశలింగం గారు రాసిన పద్యాన్ని ఉపయోగించారు. చల్లని వైశ్రమంబుడు పజాలిన తామర పాకు వీవనల్, మెల్లన గొంచు వీచుదునో మిక్కిలి శీతలమైన వాయువు, సల్లలితారుణాబ్జ సదృశం బగు నీ చరణద్వయంబు ఓ పల్లవ పాణి, ఓ
పల్లవపాణి నా తొడలపై నిడి హాయిగా పట్టువాడను. ఆ ఆ ఆ తోటలో శకుంతల కొరకు వేచి ఉన్న దుష్యంతుడు ఆమె రాగానే తన మనసులోని ప్రణయ భావాలను వివరిస్తాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటానని మాటిస్తాడు. గాంధర్వం క్షత్రియులకు అనాది నుంచి వస్తున్న ఆచారం. మా పౌరవ వంశ ప్రతిష్టపై ప్రమాణం చేసి చెబుతున్నా. తరతమ భేదంబు తలపక ధర్మముద్ఘాటించు పంచభూతములు సాక్షి శుకపిక శారికా స్తోమంబు కొలువగా దీపించు ఈ వనదేవి సాక్షి శివుని జటాజూట సీమను వెలుగొందు చంద్రుడు మా కులస్వామి సాక్షి అసమాన బ్రహ్మ విద్యానిధి కాశ్యప మౌనీంద్రు పాద పద్మముల సాక్షిగాగా గాంధర్వ విధి నీదు కరముగొందు కోమలి నాకు నీ వల్ల కొడుకు గలుగు భాగ్యమబ్బిన నాదు సామ్రాజ్యమునకు వాని యువరాజుగా చేయువాడా వినుమా. శకుంతల గాంధర్వ వివాహానికి అంగీకరించడంతో వారిద్దరి హృదయాలు పురివిప్పిన మయూరాలే నర్తిస్తాయి. ప్రకృతి శోభతో పులకించిన వారు ఓ యుగళ గీతాన్ని ఆలపిస్తారు. నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే. నీవే నేనై నిలిచిన నాడే జీవన రాగం తెలిసెనులే. నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే. అలలై పిలిచే నీ అందాలే వలపు తేనియలు చిలికెను నాలో. అలలై పిలిచే నీ అందాలే వలపు తేనియలు చిలికెను నాలో. నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే. పూలదండలల్లుతున్న పూబాల శకుంతల వద్దకు దుష్యంతుడొచ్చి తాను రాచనగరుకు వెళ్తున్న సంగతి తెలియజేస్తాడు. అందుకు బాధపడుతున్న శకుంతలను సముదాయిస్తాడు. దేవి శకుంతల, ఎందుకు అలుక? ఆలసించాలని ఆగ్రహమా? క్షమాభిక్ష కోరుకుంటున్నాను. చాలు చాలు మీ నయ్యగారాలు, మీరేమి కోరనక్కర్లేదు. దేవి గారికి ఒక విషయం తెలియజేయాలి. అదేదో నాకు తెలుసులేదు. తెలిస్తే చెప్పండి, వింటాం. రమణీయ వనసీమల్లో విహారం అయితే చంద్రికా పులకిత యామినిలో మాలినీ నది తరంగాలలో మానసోల్లాసంగా
మన ఉభయలము హస్తినాపురానికి ప్రయాణం. అంతేనా?